మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందా? ప్లాన్ ఏ పని చేయని చోట ప్లాన్ బి అమలుకు రంగం సిద్ధం చేస్తోందా? ఉద్యమాల ఖిల్లాలో పట్టు కోసం కవితాస్త్రాన్ని సంధిస్తున్నారా అంటే అవును అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో కీలక నాయకురాలిగా ఉన్న కవిత ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వైపు తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టింది అనే ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఖమ్మం జిల్లాలో కవిత పర్యటనలో అసలేం జరిగింది? వాజ్ స్టోరీ. కేసీఆర్ తనయ కవిత ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. గులాబీ పార్టీ అగ్రశ్రేణులు జిల్లా పర్యటనలు చేయటం, పార్టీ మీటింగ్స్లో పాల్గొనటం, క్యాడర్ను ఉత్తేజపరచడం కామన్గా జరిగే కార్యక్రమాలే. కానీ కవిత మాత్రం ఖమ్మం జిల్లా పర్యటనపై ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టిందట. పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీయటం, లీడర్ల మధ్య నెలకొన్న గ్రూప్ల వార్ల గురించి చర్చించి వారి మధ్య సయోధ్య కుదిర్చే పనిచేయటం ఆసక్తిగా మారిందట. ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ టూర్లో కవిత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉద్యమకారులను మళ్లీ సన్నద్ధం చేయటం హాట్ టాపిక్గా మారింది. పార్టీ రజతోత్సవ వేడుక సభను విజయవంతం చేయాలని సూచిస్తూనే పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలపై దృష్టి పెట్టారట. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలంగానే ఉన్న నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య తగాదాలే గత ఎన్నికల్లో పార్టీని దెబ్బతీయాలని సొంత పార్టీలో వినిపిస్తోన్నమాట. ఒకే పార్టీలో ఉంటూనే వైరి వర్గానికి సపోర్ట్ చేశారనే టాక్ ఉంది. దీంతో భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా చెక్ పెట్టాలని చూస్తున్నారట. కవిత ఖమ్మం జిల్లా పర్యటనకు ముందే సీఎం కేసీఆర్ను కలిసి వచ్చారని, జిల్లా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై సమీక్ష నిర్వహించినట్లు చర్చ జరుగుతోంది. దానికి తోడు గతంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఉద్యమకారులను, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులను కలిసి నేనున్నా అంటూ అభయహస్తం ఇవ్వటం జరిగిందట. పార్టీలో జరుగుతున్న పరిస్థితిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు క్యాడర్కు తెలిపారట. జిల్లాలో కొందరు నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరొచ్చిందని, వారిని దూరం పెడితే పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందని కొందరు సీనియర్ నేతలు కవితకు తెలియజేశారట. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయినా కొందరు నాయకుల తీరు మారట్లేదని కవిత ముందు గోడు వెళ్లబోసుకున్నారట. పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని, ఇకనైనా తమకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే అహర్నిశలు శ్రమిస్తామని ఎమ్మెల్సీకి తెలిపారట. మరోవైపు ఎమ్మెల్సీ కవిత 2 రోజుల ఖమ్మం జిల్లా పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కవిత రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ నుంచి ఖమ్మంకు వెళ్తేనే పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ సర్వే టీంలు సైతం తెలిపినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దానికోసమే కవిత జిల్లాలో తనకు సన్నిహితంగా ఉన్న కొందరు యువనేతలను, ఉద్యమకారులను సన్నద్ధం చేస్తున్నట్లు పార్టీ క్యాడర్లో గుసగుసలు వినపడుతున్నాయి. గతంలో బీఆర్ఎస్కు చెందిన సింగరేణి కార్మిక సంఘానికి కవిత గౌరవ అధ్యక్షురాలిగా పనిచేశారు. దీంతో ఆ ప్రాంతంతో కవితకు అంతో ఇంతో అనుబంధం ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్న నేతలంతా ఉత్తర తెలంగాణకే పరిమితమయ్యారు కాబట్టి కవిత దక్షిణ తెలంగాణకు చెందిన ఖమ్మంపై ఫోకస్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. కవిత పర్యటన అంతా పార్టీని పటిష్టం చేసే దిశగానే సాగటం, పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునివ్వడంతో ఖమ్మం జిల్లాలో ఎంట్రీకి సంకేతాలిచ్చినట్లేనన్న చర్చ జరుగుతోంది. ఉద్యమకారుల సమస్యలపై స్పందిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటారని ఎమ్మెల్సీ కవిత తెలపడం పట్ల ఉద్యమకారులు సంతృప్తి చెందారట. ఇక జిల్లాకు చెందిన 3 మంత్రులపై విమర్శనాస్త్రాలు సంధించడం, కాంగ్రెస్ వైఫల్యాలపై పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంకేతాలు ఇవ్వడంపై జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కవిత పర్యటనలో పలువురు నాయకుల మధ్య ఉన్న లోపాలు, విభేదాలపై రిపోర్టు సైతం తయారైనట్లు పార్టీ క్యాడర్లో వినపడుతోంది. ఆమె ఎక్కడ పోటీ చేస్తారు, ఎమ్మెల్యే బరిలో ఉంటారా లేక ఎంపీ బరిలో ఉంటారా అన్నదానిపై మాత్రం ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదని మరో వాదన సైతం వినపడుతోంది. నిజామాబాద్ టు ఖమ్మం ఎమ్మెల్సీ కవిత పర్యటన జిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో మాత్రం జోష్ నింపిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.